హలో అక్క, నా పేరు సుమలత. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా లవ్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నేను ఈ విషయం చెప్పేటప్పుడు అసలు నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ వరకు చదవండి, అర్థమవుతుంది మీకు. నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు రాణి అనే ఒక ఫ్రెండ్ ఉండేది. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. తనతో పాటు ఒకరోజు అనిల్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి మాకు పరిచయం చేశాడు. తను చాలా మంచోడు, తను కేరింగ్ పర్సన్ అని చెప్పి. సో నేను ఫస్ట్లో పట్టించుకోలేదు అంతా. ఒక 3 months 4 months పోయాక మేమిద్దరం నెంబర్స్ షేర్ చేసుకొని మాట్లాడుకున్నాము. మాట్లాడుకొని ఒక 2 yearsలో చాలా క్లోజ్, అంటే చాలా క్లోజ్ అయిపోయాం. బెస్ట్ ఫ్రెండ్స్, అంతకు మించి అయిపోయాము. ఒకరోజు తన అబ్బాయి కాల్ చేసి ఇట్లా మా కాలేజ్లో ఇట్లా నిత్య అనే ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, ఏమంటావు, యాక్సెప్ట్ చేయమంటావా, నేను బెస్ట్ ఫ్రెండ్ని కాబట్టి అడుగుతున్నాను అని అంటే, నేను అప్పటికే నాకు ఎందుకో మనసులో చాలా బాధగా ఉంది. ఎందుకు ఫ్రెండే కదా, నేనెందుకు ఇలా బాధపడుతున్నానని చెప్పి నేనే షాక్ అయ్యాను ఆ రోజు. తర్వాత అనిపించింది మేబీ లవ్ చేస్తున్నానేమో, నేను ఫస్ట్ చెప్పాల్సింది అని చెప్పి బాధపడ్డాను. తర్వాత తనకి కొన్ని రోజులు సపోర్ట్ చేసినాక అబ్బాయి ఆల్రెడీ అమ్మాయికి చెప్పాడంట నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి. ఈ విషయం నాకు తెలీదు. అమ్మాయి నన్ను చూస్తేనే కోపం తెచ్చుకునేది. ఎందుకు అబ్బాయి ఇట్లా చేస్తుంది అని అంటే, ఏమో నాకు కూడా తెలీదు అని చెప్పారు. సడన్గా ఒకరోజు ఇట్లా నిత్య బయటికి వెళ్దామంది, మూవీకి వెళ్దామంది అనగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకో అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే చెప్పాను అప్పుడు అనిల్కి, ఇట్లా నువ్వు అంటే నాకు ఇష్టము, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, లవ్ చేస్తున్నాను అది అని చెప్తే అబ్బాయి చాలా గట్టిగా నవ్వాడు. నేను షాక్ అవుతాడేమో అనుకున్నాను. అప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, ఈ విషయం నేను నోటితో విందామని చెప్పి 6 months నుంచి వెయిట్ చేస్తున్నాను, నేను ఇప్పుడా నువ్వు చెప్పేది అని చెప్పి నవ్వాడు. సో ఇంకా నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. తన కేరింగ్, తన బాండ్ అలాంటిది. నేను ఈజీగానే నేనే ప్రపోజ్ చేశాను. సో అలా 2 నెలలు మేము చాలా బాగా ఉన్నాము. తర్వాత ఒకరోజు మీట్ అవ్వాలనుకున్నాము. తను మాత్రం హైదరాబాద్లో ఉండేవాడు, మేము వైజాగ్లో ఉండేవాళ్ళము. కాలేజ్ బంక్ కొట్టి ఆ రోజు వెళ్ళాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పి తనతో డే మొత్తం గడిపాను. నెక్స్ట్ డే ఇంటికి వచ్చాను. 2 monthsలోనే మేము చాలా దగ్గరికి అయిపోయాము. అసలు ఎంతలా అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత. అలా 3 months రిలేషన్షిప్లో ఉన్నాం మేము. ఎంత క్లోజ్గా అయిపోయామంటే ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయే వాళ్ళము. ఒక రోజు చూడకుండా అస్సలే ఉండకపోయేదాన్ని నేను. అలా చాలా ప్రేమలు పెంచేశాను అతనిలో. అలా పెంచకపోయినా అయిపోవు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే 3 years తర్వాత కూడా తనకి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో మా వాళ్ళు ఒప్పుకోలేదు, చాలా కొట్టారు నన్ను ఇంట్లో. వాడితో ఇబ్బంది పడతావు అది ఇది అని చెప్పి చాలా చెప్పారు. నేను వినలేదు. ఎంతకీ వినకపోయేసరికి మా నాన్నగారు చనిపోతానని బెదిరించారు. ఇంకా తప్పలేదు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే నేను 1 month ప్రెగ్నెంట్తో ఉన్నాను. అనిల్తో నేను మిగుల్చుకున్న జ్ఞాపకం ఏదైనా ఉంది అని అంటే అది నా ప్రెగ్నెంట్ ఒక్కటే. సో దాన్ని ఎవరికి చెప్పకూడదు, నా కడుపులోనే మోసి కనాలి అనుకున్నాను. నేను అనిల్కి కాల్ చేసి కూడా చెప్పాను, నేను ఇలా ఉన్నాను, మనకి పెళ్ళి అవ్వదు, ఇంకా మా నాన్నగారు చనిపోతా అన్నారు, నీ ప్రేమ కంటే ఇప్పుడు ఆయన ప్రేమ నాకు చాలా ఇంపార్టెంట్, సారీ నేను నిన్ను మోసం చేస్తున్నందుకు అని చెప్పి ఆ రోజు కాల్ కట్ చేశాను. ఇంకా కాసేపు మాట్లాడి ఇంకేమైనా ధైర్యం చెప్తే అయిపోతుండే. తర్వాత నా పెళ్ళైపోయింది. ఒక 1 month వరకు నేను ఎవరికి కాంటాక్ట్లో లేను. కనీసం ఎవరికి నా మొహం కూడా చూపించలేదు. 1 month తర్వాత నేను మోహన్ అన్నకి మళ్ళీ మెసేజ్ చేశాను, అనిల్ ఎలా ఉన్నాడు, బాగున్నాడా, సెట్ అయ్యాడా అని చెప్పి. ఫస్ట్ బాగానే ఉన్నాడు అని చెప్పాడు. ఒకసారి కాల్ మాట్లాడిపి అన్నయ్య అని చెప్పాను. ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య అని అంటే, నా పెళ్లి రోజే చనిపోయాడు అన్న మాట నాకు 1 month తర్వాత మోహన్ అన్న ద్వారా తెలిసింది. నేనైతే చాలా ఏడ్చాను. నా హార్ట్ ఆగిపోయినంత పని అయిపోయింది. ఆ టైంలోనే సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాను. కానీ అనిల్తో నా కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని చూసుకొని ఆగిపోవాల్సి వచ్చింది. అసలు అతను చనిపోయాడని బాధపడాలో, లేకపోతే అతని ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది అని చెప్పి సంతోషపడాలో నాకు ఆ టైంలో అర్థం కాలేదు. ఒక 1 month వరకు పిచ్చిదానిలా ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. తప్పైపోయింది అని చెప్పి నిద్రలో కలవరించేదాన్ని. మా వాళ్ళు చాలా భయపడ్డారు. నాకు గాలి ధూళి సోకింది అనుకున్నారు. కాకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను.
అనిల్ వాళ్ళ పేరెంట్స్కి కూడా అనిల్ ఒక్కడే, వాళ్ళ చెల్లి మాత్రమే ఉంది. వాళ్ళ చెల్లి బాధ్యతలు మొత్తం తనే తీసుకోవాలి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అనుకున్నాడు. కానీ నా వల్ల చనిపోయాడు అని తెలిసాక నేను చాలా సఫర్ అయ్యాను. నేను చేసింది తప్పే, నా పేరెంట్స్ కోసం తనను వదిలేశాను, అది నాకు తెలుసు. కాకపోతే ఆ టైంలో నాకు తప్పలేదు. నేను చేసింది తప్పంటారా రైట్ అంటారా? ఇప్పుడైతే నాకు ఒక బాబు, నేను తనని పట్టుకొని హ్యాపీగానే ఉంటున్నాను. వాళ్ళ చెల్లె పెళ్ళికి 2 lakhs మా వాళ్ళ తరపున ఇప్పించాను. ఎందుకంటే నా వల్లనే చనిపోయాడు కాబట్టి నేను నా హస్బెండ్కి తెలియకుండా మా నాన్నతో ఇప్పించాను. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోకపోతే నేను చాలా ఇంకా బాధపడేదాన్ని, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని. ఎన్ని బాధ్యతలు తీసుకున్నా ఏం చేసినా సరే పోయిన మనిషి మళ్ళీ రాడు అని తెలుసు నాకు. ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నానో, ఎంత ఏడుస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇది బయట ఎవరికి చెప్పుకోలేను. దయచేసి నా పేర్లు మాత్రం బయటికి చెప్పకండి. ఇప్పుడు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పటివరకు చూసుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా మాత్రం ఒకరిని చూసుకొని ఇంకొకరిని అయితే మోసం చేయకండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ వెనకాల ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మీ ఫ్యామిలీలో మీరు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. నా మెసేజ్ ఇప్పటివరకు చూసుంటే లైక్ చేయండి.